ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బంపర్ గిఫ్ట్ ని ప్రకటించారు. ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రతి నెల కూడా క్యాష్ పొందేటటువంటి అద్భుతమైన ఇన్నోవేటివ్ మెథడ్ ని లేక ఇన్నోవేటివ్ స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. దాని వివరాలు మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. అయితే మనకు 1వ తారీఖు నుంచి అంటే జూన్ 1 నుంచి మనం రేషన్ తీసుకోవటానికి రేషన్ షాపులకి వెళ్ళవలసి ఉంది. ఈ విషయం మనకు అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి నేను ఒక డెడికేటెడ్ వీడియో మీకు అందించడం జరిగింది. ఇక నుంచి మనకి రేషన్ వెహికల్స్ మన ఇంటికి రావు. రేషన్ కోసం మన రేషన్ షాపులకు వెళ్ళాలి. ఈ రేషన్ షాపులు నెలలో మొదటి 15 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఇది 2వ పాయింట్. అయితే మన రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జనరల్గా రేషన్ తీసుకోవడంలో అంతగా ఇంట్రెస్ట్ చూపరు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎవరైతే రేషన్ సరుకులు వద్దనుకుంటారో వాళ్ళకి స్వయంగా ఆ రేషన్ సరుకుల్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని దాని అమౌంట్ని వాళ్ళ అకౌంట్లో ఆన్ ద స్పాట్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గనక ఒక రేషన్ కార్డు ఉండి ఆ రేషన్ కార్డు ద్వారా మీకు 20 కేజీల బియ్యం గనక వస్తున్నట్లయితే, మీరు బియ్యం వద్దు అనుకున్నట్లయితే ఆ రేషన్ షాప్లోనే స్పాట్లోనే మీ యొక్క బియ్యం వాల్యూ ఎంతైతే గవర్నమెంట్ ఫిక్స్ చేసిందో ఆ అమౌంట్ని స్పాట్లోనే మీ అకౌంట్లోకి అంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. అలాగే కేవలం బియ్యం మాత్రమే కాదు, రేషన్ షాపు ద్వారా ఇవ్వబడేటటువంటి ప్రతి మెటీరియల్ కూడా గవర్నమెంట్ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, రేషన్ కార్డు హోల్డర్ ఏం చేస్తున్నారు, రేషన్ సరుకుల్ని తిరిగి ప్రభుత్వానికి అమ్ముతున్నారు. అయితే మన జనరల్గా రేషన్ షాపుల ద్వారా ప్రాథమికంగా రైస్ అనేది ఇస్తారు, అయితే కందిపప్పు ఇస్తారు ఒక 1/2 కేజీ, అయితే ఒక 1/2 కేజీ షుగర్ ఇస్తారు. ఇంతకన్నా ఎక్కువగా ఏమీ ఇవ్వరు. ఈ 3 మెటీరియల్స్ మనకు వద్దు అనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి వాల్యూని ఆన్ ద స్పాట్ మన అకౌంట్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ అయితే ఉంది. అదేంటంటే, ప్రభుత్వం ఇప్పటి వరకు దేని వాల్యూ ఎంత, దేని రేటు ఎంత అనేది ఫిక్స్ చేయాలి. అంటే కేజీ బియ్యం ఎంతకి మన దగ్గర నుంచి ప్రభుత్వం కొంటుంది అనేది చెప్పాలా, 1/2 కేజీ కందిపప్పు మన దగ్గర నుంచి ప్రభుత్వం ఎంత కొంటుంది అనేది చెప్పాలా, 1/2 కేజీ షుగర్ మన దగ్గర నుంచి ప్రభుత్వం ఎంత కొంటుందో చెప్పాలా. సో ఎందుకు చెప్పలేదంటే, ఇంకా దీనికి సంబంధించినటువంటి జీవోని ప్రభుత్వం రిలీజ్ చేయాలి. జీవో అనేది మనకి మండే లేక ట్యూస్డే అనేది రిలీజ్ అవుతుంది. ఈ జీవోలో డీటెయిల్గా మెన్షన్ చేస్తారు. ప్రభుత్వం మన దగ్గర నుంచి రైస్ని కేజీకి ఎంత కొంటుంది, కందిపప్పుని 1/2 కేజీకి ఎంత కొంటుంది, షుగర్ని 1/2 కేజీకి ఎంత కొంటుందో ఈ వివరాలు మనకు జీవోలో వస్తాయి. ఎప్పుడైతే జీవో ద్వారా బయటకు వచ్చిందో దాని ప్రకారం మనం మన వస్తువులు అంటే మన సరుకు ఏవైతే మనకు రావాలో ఆ సరుకులు మనం వద్దనుకుంటే ఆన్ ద స్పాట్లో బయట వాళ్ళకి అమ్మకుండా డైరెక్ట్గా ప్రభుత్వానికి అమ్మొచ్చు. ఇది లీగల్ అనమాట. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, దీని ద్వారా బ్లాక్ మార్కెట్ అయ్యేటటువంటి అవకాశాన్ని తగ్గించవచ్చు అని చెప్తుంది. ఎనీహౌ ఎవరికైతే ఈ విధంగా ఆ రేషన్ కార్డు ద్వారా వచ్చేటటువంటి మెటీరియల్స్, ఫర్ సమ్ ఎగ్జాంపుల్ రైస్ కానీ షుగర్ కానీ కందిపప్పు కానీ వద్దనుకుంటారో వాళ్ళకి ఆన్ ద స్పాట్లో సో మనీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ మనీ అనేది ఎంత అనేది ఇంకా ఫిక్స్ కాల. ఇది వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ కనుక నిజంగా మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. దీని మీద మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ అనేది జస్ట్ ఒకసారి మీరు అలా క్లిక్ చేయడం వల్ల మీకు పోయేదేమీ లేదు, కానీ నాకు చాలా 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 బెనిఫిట్ అవుతుంది. ఒక కామెంట్ చేయండి. మీకు ఈ ఛానల్ కనుక మీకు ఏదైనా అభిప్రాయాల్ని వ్యక్తం చేయాలనుకుంటే నిరభ్యంతరంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.